ఏఈ ఇంజనీరింగ్ విద్యార్థి అభిషేక్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇప్పటికే తల్లిదండ్రులు అత్యంత బాధపడుతున్నటువంటి పరిస్థితి. అభిషేక్‌కి భావనగర్ వార్డులో ఉన్నటువంటి ఏఎంసీ 2లో క్రిటికల్ కేర్ విభాగంలో వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం తల్లి ఉన్నారు, మాట్లాడదాం. అమ్మ, మీకు అభిషేక్ ఇలా చేసుకున్నాడని ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది? అసలు ఎప్పుడు తెలిసింది? ఏం జరిగింది? మాకు 9:30కి తెలిసిందండి. ఇలాగ ఆర్పిక్ తాగేసాడని తెలిసింది. బాబు పక్కన పడుకొని ఉంటే బాబుకి ఒక టీచర్ వచ్చి చూసి కూడా వెళ్ళిపోయారంట. యాక్షన్ తీసుకోకుండా ఫోన్ చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారంట, ఆవిడకి ఏం పట్టలేనట్టు. అలాగే స్టూడెంట్ చూసి వెంటనే ఈ కేజీహెచ్ హాస్పిటల్కి తీసుకురావడం జరిగిందండి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ సబ్జెక్టులన్నీ చెప్పేసి, మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ చెప్పేసి ఫెయిల్ చేయడం జరిగింది. తర్వాత ప్రతి డిపార్ట్మెంట్కి వెళ్ళడం జరిగింది. ఈ బాబు ఎందుకు నాకు ఫెయిల్ చేయడం జరిగింది అనేసి అడుగుతూ ఉంటే ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అని ప్రతి డిపార్ట్మెంట్కి కూడా తిప్పించారంట. ఈ స్ట్రెస్ తట్టుకోలేక ఇంటి దగ్గర పేరెంట్స్కి చెప్పలేక ఇది కాలేజీకి తెచ్చుకొని తాగడం జరిగిందండి. ఇప్పుడు ఎలా ఉందమ్మా అభిషేక్ పరిస్థితి? ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే చాలా ఇబ్బందిగా ఉందనే సమాచారం వస్తుంది. వైద్యులు మీకు ఏం చెప్పారు? ఇబ్బందిగానే ఉందండి. అంటే గాలి బ్లాడర్ కొంచెం డ్యామేజ్ అయిందని చెప్పారండి. లిక్విడ్ కానీ ఫుడ్ కానీ ఏం తీసుకోవడం అవ్వలేదండి. దీని అంతటి కారణం కాలేజీ టీచర్స్ అండి. అంటే అభిషేక్ మీతో మాట్లాడుతూ అక్కడ ఏం జరిగింది ఏంటనే విషయాలు ఏమైనా చెప్పారు? అంటే మాట్లాడే పరిస్థితిలో లేడండి స్టార్టింగ్ అయితే. ఇప్పుడు కొద్దిగా పర్లేదండి. ఇప్పుడు అడిగిన తర్వాత నేను ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం అంతా చెప్పాడండి. ఇలా జరిగింది, కాలేజీ సార్లు నన్ను ఇబ్బంది పెట్టారు, ప్రతి ఈ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ అని చెప్పి వెళ్ళమని చెప్పారు. ఆ స్ట్రెస్ తట్టుకోలేక నేను ఇలాగ ఇది తీసుకొని తాగడం జరిగింది అని చెప్పాడండి. అంటే ఒక తల్లిగా విషయం తెలుసుకున్న తర్వాత ఈ విధంగా ఇబ్బంది అయిందన్న తర్వాత ఏ విధంగా? చాలా షాక్కు గురయ్యామండి. ఫస్ట్ ఎందుకు ఇలా జరిగింది, ఎంత మంచి మెరిట్ స్టూడెంట్ అండి, ఎంత గుడ్డుగా ఉండేవాడు, ప్రతి స్టూడెంట్కి కూడా తెలుసండి. వాళ్ళ ఫ్రెండ్స్ని ఎవరిని అడిగినా సరే చెప్తారండి. గుడ్ నేమ్ ఉండి మెరిట్ స్టూడెంట్ అండి. ఎప్పుడు కూడా 90% ఉంటుందండి. అలాంటి అబ్బాయిని వేళ ఎలా టార్చర్ పెట్టేసి ఎలా చేశారండి ఈ విధంగా. వాస్తవానికి ఆంధ్ర యూనివర్సిటీ అనగానే మంచి మెరుగైన విద్య ఉంటుందనే ఉద్దేశంతో మీరు జాయిన్ చేసి ఉంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో అలా మేము మంచి విద్య ఉంటుందని జాయిన్ చేసామండి. కానీ అలాంటి విద్య అందించకుండా ఈ విధంగా టార్చర్ పెట్టారండి. అంటే ఈ ఘటన జరిగిన తర్వాత అభిషేక్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నాడని తెలిసిన తర్వాత కూడా ఒక ప్రొఫెసర్ కానీ ఏఈ నుంచి అధికారులు కానీ ఎవరు రాలేదనేది సమాచారం. ఎవరైనా ఎవరూ రాలేదండి. కనీసం ఫోన్ కూడా రాలేదండి. ఎవరు కూడా రాలేదండి హాస్పిటల్కి. కానీ అంటే మీకు సమాచారం కాలేజ్ నుంచి ఏం రాలేదా? మా కాలేజ్ నుంచి ఏమి కూడా రాలేదండి. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం న్యాయం కోరుకుంటున్నారు ఫైనల్? మాకు న్యాయం అంటే మా బాబుకి ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయాలండి. వాళ్ళు మొత్తం ఖర్చు పెట్టుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే బాబు అన్ని సబ్జెక్టులు కూడా పాస్ చేయాలండి. పాల్ దుగ్లాస్ అనే సార్ని డిపార్ట్మెంట్ నుంచి మొత్తం డిలీట్ చేయాలండి, తొలగించాలి ఆయన్ని. ఇది మొత్తం మీద సారు కూడా ఈ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చెప్పేసి తిప్పించడం జరిగింది. నా బాబు ఈవేళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నా బాబు కారణం ఎవరు చెప్పండి సార్. ఇది మొత్తం మీద అభిషేక్ను ఎవరైతే వేధింపులకు గురి చేశారో ఆ ప్రొఫెసర్పై వెంటనే చర్యలు తీసుకోవాలి. అలాగే అభిషేక్ను ప్రైవేట్ ఆసుపత్రిలో జాయిన్ చేసి మెరుగైనటువంటి వైద్యం అందించడంతో పాటు తమకు న్యాయం చేయాలని అభిషేక్ తల్లి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో దారుణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రొఫెసర్ల వేధింపుల కారణంగా అభిషేక్ ఈ విధంగా ఆసుపత్రిలో ప్రాణాపాయ పరిస్థితిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటివరకు ఏఈ నుంచి ఒక్క అధికారి కానీ ప్రొఫెసర్ కానీ వచ్చి అభిషేక్ను పరామర్శించినటువంటి పరిస్థితి కూడా లేదనేది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, కింగ్ జార్జ్ ఆసుపత్రి నుంచి.